ఇచ్చిన హామీని మార్వాడీలు ఉల్లంఘించినందుకే ఈ వివాదం వచ్చింది అని ఒక వాదన వినిపిస్తోంది. మార్వాడీలు ఉల్లంఘించినందుకే బంద్ పిలుపు ఇవ్వాల్సి వచ్చింది అంటున్నారు ఆమన్గల్ స్థానిక వ్యాపారులు. ఇది పూర్తిగా వ్యాపార వ్యవహారమని, ఏ రాజకీయ పార్టీలతో తమకు సంబంధం లేదు అంటున్నారు. మూడు సంవత్సరాల క్రితం మన మార్వాడి సోదరులతో చర్చించి ఆమన్గల్లో కొత్త దుకాణాలు రాకుండా మీరే ఉండి, ఒకవేళ కొత్త వాళ్ళు వస్తే మీరన్న వాళ్ళే వాళ్ళనైనా ఇలా కొడతామని మాకు మాట ఇచ్చినారు. గత 3 సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వేరే మార్వాడి దుకాణం రావడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఈ మార్వాడి వ్యాపారస్తుల గోబ్యాక్ అనే నినాదం వచ్చింది. కానీ దీనివల్ల ఏమైందంటే మనకు మళ్ళీ ఈ మార్వాడి సోదరులు దీనిపై స్పందించి మనకు సానుకూలంగా స్పందించి ఇటు బంద్ను మనం వాయిదా వేయడం జరిగింది. కానీ దీన్ని ఉపసంహరించుకోలేదు. దీనిపై ఎటువంటి రాజకీయాలు కానీ, కులాలకు కానీ, మతాలకు కానీ ఎటువంటి సంబంధం లేకుండా మేము స్వచ్ఛందంగా ఆమన్గల్ వ్యాపారస్తులందరూ ఏకదాటిగా వారి వ్యాపార ఉనికిని కాపాడుకోనికి చేసిన బందే. కానీ ఇది ఎటువంటి రాజకీయాలకు కానీ దేనికి కూడా సంబంధం లేదని చెప్తుంది.